సేవకుల కూడిక జూలై 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జూలై 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, NGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతో మంది ఉండగా తన ఆత్మతో నిన్ను అభిషేకించటానికి దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి? ఎందుకు దేవుడు నిన్నే తీసుకొని రావాలి? మొట్టమొదటిగా ఈరోజు మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరందరూ దేవుని చేత ఏర్పరచబడిన వారు. హల్లెలూయా. ఈ అభిషేకం ఎవరికి కావాలో తెలుసా అండి? ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ఏర్పరచబడిన వారికి కావాలి. దేవుడు తన ప్రజలను రక్షించటానికి, తన ప్రజలను విడిపించటానికి, తన ప్రజల్ని మరలా ప్రజలు కోల్పోయిన వాటిని దేవుడు తిరిగి ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడు ఒక ఏర్పరచబడిన వ్యక్తిని ఎన్నుకుంటాడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ ఏర్పరచబడిన వారు మీరే. కాబట్టి దేవుడు మిమ్మల్ని అభిషేకించాలనుకుంటున్నాడు. కాబట్టి మిమ్మల్ని తన ఆత్మతో నింపాలనుకుంటున్నాడు. కాబట్టి తన ఆత్మనిచ్చి మిమ్మల్ని వాడుకొని అనేకులకు రక్షణ కలుగునట్లు మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని తీసుకొని వచ్చారు. సో మీరందరూ పిలువబడిన వారు కాదండి, ఏర్పరచబడిన వారు. ఎవరు చెప్పండి? ఏర్పరచబడిన వారు. మీ అందరి పైన దేవుని యొక్క ఉద్దేశము ప్లేస్ చేయబడి ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక ప్లేస్ చేయబడి ఉంది. మనం కొన్ని విషయాలను ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. చూడండి, లేవ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం. గోరువాడు తన బట్టలు ఉతుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసుకొని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును. తరువాత వాడు పాలెములోనికి వచ్చి తన గుడారము వెలుపల 7 దినములు నివసింపవలెను. హల్లెలూయా. ఇక్కడ కుష్ఠరోగి ఎలా పవిత్రుడవుతాడో ఇక్కడ రాయబడి ఉంది. ఒక కుష్ఠరోగికి పవిత్రత రావాలి అనంటే ఏం చెయ్యాలంట? చూడండి, 6వ వచనం, 3వ వచనం నుంచి చదవండి. యాజకుడు పాలెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్టు పొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపు తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపనాజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటిపైని చంపిన పక్షి రక్తంలో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. ఆ తర్వాత 12వ వచనం చూడండి. అప్పుడు యాజకుడు ఒక మగ గొర్రె పిల్లను
అర్ధసేరు నూనెను తీసుకొని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. హల్లెలూయా. చూడండి, ఒక కుష్ఠరోగి శుద్ధుడు అవ్వాలంటే యాజకుడు ఇక్కడ 2 పనులు చేస్తున్నాడు. ఒకటి ఏంటంటే, ఒక సజీవమైన పక్షిని తీసుకుని ఏం చేయాలంట, ఆ కుష్ఠరోగికి బదులుగా దాన్ని ఏం చేయాలంటే అర్పించాలి దేవునికి. ఆ తర్వాత నూనె, అంటే కుష్ఠరోగిని పవిత్రుడుగా చేయడానికి యాజకుడికి అవసరం అయింది ఏంటి అంటే తైలము. హల్లెలూయా. అందరు చెప్పండి నోరు తెరిచి, తైలము. హల్లెలూయా. ద మ్యాన్ విత్ లెప్రసీ ఈజ్ క్లెన్స్డ్ త్రూ ఆయిల్. ఒక వ్యక్తిని పరిశుద్ధపరిచేది ఏంటంటే తైలము. ఏంటి చెప్పండి? తైలము. కుష్ఠరోగి బాగుపడిపోయాడు, అతడు స్వస్థత పొందేశాడు అని నిర్ధారించడానికి యాజకుడు ఏం చేయాలంట? ఏమి వాడాలి చెప్పండి? తైలము వాడాలి. ఈ తైలము దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. సజీవమైన పక్షి వధింపబడాలి. ఆ పక్షి గొర్రెపిల్ల అయిన యేసే. ఆయన మనందరి కొరకు, మన పాపాలందరి కొరకు, మానవాళి పాపాలందరి కొరకు గొర్రెపిల్ల అయిన యేసు వధింపబడ్డాడు. వధింపబడిన తర్వాత ఒక వ్యక్తి శుద్ధుడు అవ్వాలంటే ఏం కావాలి? అందరు చెప్పండి నోరు తెరిచి, తైలము కావాలి. ఆ తైలాన్ని ఎవరు పోయాలండి? ఎవరు పోయాలి? అందరూ పోసేయచ్చా? యాజకుడే తైలాన్ని పోసి ఈ కుష్ఠరోగి శుద్ధుడవుతున్నాడని నిర్ధారించాలి. ఈరోజు సేవకులు ఇక్కడున్న మీరందరూ, మీ అందరికీ దేవుడు ఇస్తున్న అసైన్మెంట్ ఏంటంటే, ఈ లోకంలో చాలామంది పాప మాలిన్యంతో ఉండి కుష్ఠి రోగముతో, ఆత్మీయ కుష్ఠత్వంతో ఉన్నారు. ఆత్మీయంగా కుష్ఠులైపోయిన వారు అనేకులు ఉన్నారు. వారిని విడిపించి, వారు స్వస్థత చిత్తులుగా వారిని తయారు చేసి నిలవబెట్టగలిగే అధికారము, శక్తి దేవుడు ఎవరికి ఇచ్చాడంటే యాజకులైన మనందరికీ ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడున్న మనందరి యొక్క పని ఏంటంటే నీ దగ్గరున్న తైలాన్ని పంచిపెట్టు. హల్లెలూయా. యాజకుడు ఎలాగైతే తన దగ్గరున్న తైలాన్ని పంచిపెడుతున్నాడో, ఈరోజు ఇక్కడున్న మీరందరూ చేయాల్సిన పని ఏంటంటే మీ దగ్గరున్న పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పంచిపెట్టి పాపములో, రోగముల్లో, శాపములో ఉన్న వారిని మీరు విడిపించాలి. హల్లెలూయా. సో తైలము దేని కొరకు చెప్పండి? పరిశుద్ధాత్మ దేని కొరకు? శుద్ధి చేయుట కొరకు. అందరు చెప్పండి నోరు తెరిచి, శుద్ధి చేయుట కొరకు. రెండవదిగా పరిశుద్ధాత్మ దేని కొరకు అన్నాను? ప్రజలను శుద్ధి చేయుటకు. ఏంటి చెప్పండి? శుద్ధి చేయుటకు. ఆత్మపూర్ణులైన యాజకులు, దేవుని సేవకులు ఈ తైలాన్ని పంచిపెట్టినప్పుడు ఆత్మీయంగా కుష్ఠత్వంతో ఉన్న వారికి విడుదల కలుగుతుంది. హల్లెలూయా. రెండవదిగా తైలం దేని కొరకు? పరిశుద్ధాత్మ దేని కొరకు? ఈ పరిశుద్ధాత్మ దేవుడు దేనికి కావాలండి అని అంటే, రెండవది చూస్తే ప్రజలను విడిపించుటకు. అందరూ చెప్పండి నోరు తెరిచి, ప్రజలను విడిపించుటకు ఈ పరిశుద్ధాత్మ కావాలి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనం అందరూ చదవాలండి ఈ మాటని. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. అందరు చెప్పండి, యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. గిద్యోను పైకి యెహోవా ఆత్మ దిగి వచ్చిందంట. ఆవేశించడం అంటే మీకు తెలుసా అండి? అంటే ఫుల్ కమ్ముకొని ఉండడం. మీరు చూస్తే బయట పూనకాలు వచ్చిందంట, చూసారా? పూనకాలు వచ్చాయంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన ఫుల్గా మనల్ని కవర్ చేసి ఉండడం. ఎందుకు ఈ గిద్యోను పైకి పరిశుద్ధాత్మ దేవుడు రావాల్సి వచ్చింది? ఎందుకు వచ్చాడు అనంటే,
ఈ గిద్యోను ఎలాంటి వాడంటే చాలా పిరికివాడండి, భయస్థుడు. అతడికి దేవుడి మీదే అపనమ్మిక, దేవుని శక్తిని 100కి 100% అతడు నమ్ముతున్న వ్యక్తి కాదు. ఇజ్రాయేలీలు యెహోవాకు విరోధంగా దుష్కార్యం చేస్తే దేవుడు వారిని ఎవరి చేతికి అప్పచెప్పాడంట? మిద్యానీయుల చేతికి అప్పచెప్పాడు. ఎవరి చేతికి చెప్పండి? మిద్యానీయుల చేతికి. అయితే ఈ మిద్యానీయులు ఏం చేసేవారంటే ఇజ్రాయేలీలకి భయంకరమైన బాధని కలుగజేసేవారు. ముఖ్యంగా 2 ముఖ్య పనులు చేసేవారు ఈ మిద్యానీయులు, అమాలేకీలు ఇద్దరు కలిపి. ఏం చేసేవారంటే ఇజ్రాయేలీల పంట పొలాలు ఉంటాయి చూసారా, ఆ పంట పొలాల్లోనికి వెళ్ళి ఆ పంట పొలాల మీద పడి వాటిని దాడి చేసి ఏమీ లేకుండా చేయడం. రెండోది ఏం చేసేవారంటే ఇజ్రాయేలీలు ఇంటిలో ఉన్న పశువులు ఏవైతే ఉన్నాయో వాటిని దోచుకుని వచ్చేయడం. చూడండి, పంట లేదు, పశువులు లేవు, 2 ఉన్నాయి, పంట లేదు, పశువులు లేవు. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఆకలి దప్పులు. కడుపు నింపుకోవడానికి, వాళ్ళు పని చేసుకోవడానికి జీవన సాధనమైన ఆ పంట పొలాలను తీసుకెళ్ళిపోతున్నారు, తర్వాత ఏమో పశువులను తీసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎలా కడుపు నింపుకుంటారు? చిత్రహింసకు గురి చేశారు ఈ మిద్యానీయులు. అప్పుడు ఈ యొక్క ఇజ్రాయేలీలు రియలైజ్ అయ్యి యెహోవాకి మొరపెట్టారంట. హల్లెలూయా! అందరూ చూడండి, యెహోవాకు మొరపెట్టారు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ఇజ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు, అందరు చెప్పండి, మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. హల్లెలూయా! ఇప్పుడు ఇజ్రాయేలీలు మిక్కిలి హీన దశకు వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుని తట్టు చూస్తున్నారు, ప్రభువా నాకు సహాయం చేయండి, మేము భరించలేకపోతున్నాం, ఈ శత్రువు దాడి మేము భరించలేకపోతున్నాం, మా జీవన సాధనము, మా యొక్క జీవన సాధనానికి ఉపయోగపడే పంట పొలాలు నాశనం చేశారు, మా గొర్రెలను తీసుకెళ్ళిపోయారు, మేము ఎలా కడుపు నింపుకోవాలి ప్రభువా అని వాళ్ళ దేవుడైన యెహోవాకి మొరపెట్టారు ఇజ్రాయేలీలు. అప్పుడు దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ఎవరంటే ఈ గిద్యోను. హల్లెలూయా! ఈరోజు నేను చెప్తున్నానండి, ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీరు ఒక గిద్యోను, మీరొక గిద్యోను. మీరు అనుకుంటున్నారేమో, ప్రభువా ఈ మిద్యానీయుల చేతి నుండి నా ప్రజల్ని రక్షించడానికి నాకు బలము చాలదే, ఆ శత్రువు సమూహము నాకంటే మా వాళ్ళకంటే ఎక్కువ శాతంలో ఉన్నారు, నేను ఎలా జయించగలను, ఇది ఎలా సాధ్యమవుతుంది అని అంటే దేవుడు చూసి మీ వైపు చూసి చెప్పే మాట ఏంటంటే పరాక్రమము గల బలాఢ్యుడా. హల్లెలూయా! దేవుని ఆత్మ చెయ్యలేనిదంటూ ఈ లోకంలో ఏది లేదు. మీ పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ చెయ్యలేనిదంటూ ఏది లేదు లేదు. హల్లెలూయా! అయితే ఈ గిద్యోను, దేవుడు ఇజ్రాయేలీల్ని మిద్యానీయుల చేతి నుండి రక్షించటానికి దేవుడు ఎన్నుకున్నవాడు ఎవరంటే గిద్యోను. ఈ గిద్యోను ఎక్కడో మరుగుగా ఉండి గోధుమలు దూలగొట్టుచుండగా యెహోవా దూత ప్రత్యక్షమైందంటండి. హల్లెలూయా! యెహోవా దూత ప్రత్యక్షమై ఏమంటుందో చూడండి. హల్లెలూయా! 12వ వచనం. పరాక్రమము గల, అందరు చెప్పండి, పరాక్రమము గల బలాఢ్యుడా. అందరు చెప్పండి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఇలా చెప్తుంటుంటే యెహోవా దూత గిద్యోను నమ్మలేకపోతున్నాడు. నేను ఎలా విడిపించగలను? మనము మన గురించి ఏమనుకుంటున్నామో అది దేవుడు అనుకోవట్లేదు. మనం బలహీనులము అనుకుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు బలవంతుడువు. ప్రభువా నాకు చదివే రాదయ్యా, నేను ఒక పామరినయ్యా అంటే దేవుడు అంటున్నాడు, అనేకులను రక్షించే అపోస్తులుడువు నువ్వు. మనం మన గురించి ఏమనుకుంటున్నామో దేవుడు అది అనుకోవట్లే. మనం మన గురించి ఎంత ఆలోచిస్తాం, కానీ నా దేవుడు గొప్పగా ఆలోచిస్తాడు ఆయన. హల్లెలూయా!
ఇతనెక్కడో నేనెక్కడ శత్రువుల దాడికి గురవుతానో అని ఎక్కడో మరుగుగా ఉంటే యెహోవా దూత అంటుంది, పరాక్రమము గల బలాఢ్యుడా. అందరు చెప్పండి, పరాక్రమము గల బలాఢ్యుడా. అప్పుడు గిద్యోను అంటున్నాడు, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములు ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇతనికి ఎంత అనుమానం అంటే, దేవుడు చూసారండి, ఈ లోకంలో గనులను ఎన్నుకోవట్లే ఆయన. ఈ లోకంలో బలహీనులను, ఈ లోకంలో పనికిరాని వారిని, తిరస్కరింపబడిన వారికి యొద్దకు దేవుని పిలుపు వస్తుంది. ఈ వ్యక్తి కనీసం నువ్వు పరాక్రమము గల బలాఢ్యుడువు అని అంటే ఇతను నమ్మలేకపోతున్నాడు, దేవుని కూడా నమ్మలేకపోతున్నాడు. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా జరుగుతుంది? యెహోవా దూత అంటుంది, బలము తెచ్చుకో. ఏంటి చెప్పండి? బలము తెచ్చుకో, నిన్ను పంపిన వాడును నేనే. ఈ కాన్వర్జేషన్ అంతా జరిగినా కూడా ఇతనిలో ఉన్న భయము పోలేదండి. కానీ ఎప్పుడైతే యెహోవా ఆత్మ గిద్యోను పైకి దిగి వచ్చిందో అతడు బూర ఊదడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. బూర ఊదగానే ఇజ్రాయేలీలో ఉన్న గోత్రముల వారు ఆ మైదానంలోనికి తరలి రావడం ప్రారంభించారు. దేవుడు గిద్యోను చేత ఇజ్రాయేలీల్ని మిద్యానీయుల చేతి నుండి రక్షించాడు. హల్లెలూయా. ఇతనికి ఆ ధైర్యము, ఆ బోల్డ్నెస్ ఎప్పుడు వచ్చింది? దేవుని యొక్క పిలుపుని నేను తుదముట్టించగలను, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు అన్న ధైర్యం అతనికి ఎప్పుడు వచ్చిందంటే దేవుని ఆత్మ అతని పైకి దిగిరాగా. అందరు చెప్పండి, యెహోవా ఆత్మ గిద్యోను పైకి దిగిరాగా. మీరు మీ పేరు చెప్పుకుని చెప్పండి, యెహోవా ఆత్మ క్యాథరిన్ పైకి దిగిరాగా నేను నా ప్రజలను రక్షించెదను, నా ప్రజల్ని విడిపించెదను. హల్లెలూయా. ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీరు ఎవరు అని అంటే దేవుని చేతిలో ఒక బలమైన ఆయుధము. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. సాతాను అంటే నువ్వు ఇంతే, నీకు చదువు రాదు, నువ్వు చెప్తే ఎవరు వింటారు, నువ్వు ఎలాగ శత్రువులతో యుద్ధం చేసి ప్రజల్ని రక్షిస్తావు, నీ క్యాపబిలిటీ ఎంత, నీ చదువు ఎంత, నీ సామర్థ్యత ఎంత అని సాతానుగాడు అంటాడేమో. కానీ ఇక్కడున్న మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీలో పరిశుద్ధాత్మ ద్వారా మీరందరూ పరాక్రమము గల బలాఢ్యులుగా నిలవబడి శత్రువులను ఓడించి ఇజ్రాయేలీలను, దేవుని ప్రజలను రక్షించే సాధనమై ఉన్నారు. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. కమ్ ఆన్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. నీ శత్రువు ఎంత పెద్దోడైనా కావచ్చు, కానీ నీలో ఉన్న దేవుడు నీ శత్రువు కంటే, ఈ లోకంలో ఉన్న సాతాను కంటే ఆయన గొప్పవాడు, శక్తిమంతుడు. హల్లెలూయా. ఈరోజు చెప్తున్నాను ప్రియ సేవకుడా, దేవుడు ఏ స్థలానికి వెళ్ళమంటే ఎస్ బాస్ అని వెళ్ళండి, మీకు తిరుగులేదు. ఎందుకంటే తెలుసా, దేవుడు తన ఆత్మతో నింపి ఉన్నాడు. గిద్యోను బూర ఊదితే ఎలాగైతే అందరూ తరలి వచ్చారో,
మీరు మైక్ పట్టుకుంటే ప్రతి కార్నర్స్ నుండి జనాలు తరలి వస్తారు. మమ్మల్ని రక్షించేవాడు ఇతడే అని ఎరిగి వస్తారు. మా పాపముల నుండి యేసు వైపుకి త్రిప్పి పరలోక రాజ్యమునకు మమ్మల్ని నడిపించే దేవుడు పంపిన వ్యక్తి అని తెలుసుకుని నువ్వు బూర మైక్ పట్టుకోగానే జనములు నీ యొద్దకు పరుగులెత్తి వస్తారు. ఈ గిద్యోనుని ఆ ఇజ్రాయేలీలు అందరూ చూసి అడిగి ఉంటారు, ఏ గిద్యోను, నీకు ఇంతటి ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందిరా? మమ్మల్ని అందరినీ బోరులోది పిలుస్తున్నావు. ఇన్ని రోజులు ఆ గానుగ చాటున దాక్కున్న వ్యక్తి నువ్వే కదా, ఆ గానుగ చాటున మరుగై ఉన్న వ్యక్తివి నువ్వే కదా, నీకు ఇంతటి ధైర్యం ఎలా వచ్చింది అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అడిగి ఉంటారేమో. అప్పుడు గిద్యోను చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా అండి? యెహోవా ఆత్మ నన్ను అవశేషించాను, యెహోవా ఆత్మ నన్ను కంప్లీట్గా నింపింది. హల్లెలూయా. హోలీ స్పిరిటే మన సీక్రెట్. హల్లెలూయా. మీరు విని ఉంటారు, బూస్ట్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని విని ఉంటారు. కానీ మన దేవుని బిడ్డలకు మన ఎనర్జీకి, మన శక్తికి సీక్రెట్ ఏంటో తెలుసా అండి? యెహోవా ఆత్మ మనల్ని పూర్తిగా నింపినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పూర్తిగా నింపినప్పుడు అసాధ్యమైనవి సాధ్యపరచబడతాయి. కమాన్, చివరిగా అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సేవకుడా, నీవు సేవని కొనసాగించలేనని అనుకుంటున్నావేమో. హూ యామ్ ఐ లార్డ్, నేను ఎవరిని ప్రభువా మీరు నన్ను వాడుకోనుటకు? హౌ వాజ్ ఇట్ పాసిబుల్ అని నీ ముందు 1000 ప్రశ్నలున్నాయేమో. కానీ దేవుని అభిషేకం నీ పైకి దిగి వచ్చిందంటే, యెహోవా ఆత్మ దిగి వచ్చిందంటే ఎక్కడ లేని ధైర్యము, ఎక్కడ లేని శక్తి. మిద్యానీయుల చేతి నుండి ఇజ్రాయేలీయుల్ని రక్షించటానికి ఒక గిద్యోను దేవుడికి కావాల్సి వచ్చాడు. ఇక్కడ మన ఇండియా దేశాన్ని రక్షించటానికి దేవునికి మీరు కావాల్సి వచ్చారు. మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్న వారందరినీ చూస్తే వారందరి పైన నూనె పోయబడిందండి. ఏర్పరచుకున్న వారందరిపైకి అభిషేకం వచ్చింది. నువ్వు దేవుని సేవను తుదముట్టించాలంటే నీ పైకి అభిషేకం రావాలి. యేసయ్యా తండ్రి, ఇక్కడున్న నీ ప్రియ బిడ్డల పైన పరిశుద్ధాత్ముడా నీ బలమైన ఆత్మ దిగి వచ్చునుగాక. పరిశుద్ధాత్మ దిగి వచ్చునుగాక. నీ ఆత్మ శక్తి ఈరోజు గిద్యోన్ని ఆవరించినట్లుగా వీరి పైకి బలముగా దిగి వచ్చునుగాక. నీ గొప్ప విడుదలను పొందుకొందురుగాక. ఏర్పరచబడిన వారుగా అయ్యా ఈ లోకంలో ప్రకాశిస్తూ అనేక ఆత్మలను రక్షించుదురుగాక. అయ్యా తన్ని ప్రియ బిడ్డల్ని చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపడదామండి. గట్టిగా చప్పట్లు కొడుతూ. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూలై 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జూలై 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, NGO కాలనీ రోడ్,
పాత ఆర్టీసీ డిపో హనుమకొండ. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఆగస్ట్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. ఇన్ని వివరాలకు 9494940072 మరియు 73. for 0072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.